హాయ్ అండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే శాండ్విచ్ అంటే చాలా ఇష్టపడతారు కదా. ఇంకా పిల్లలైతే చెప్పనక్కర్లేదు. ఇంకా వాళ్ళ కోసం ఇంట్లోనే ఓవెన్ లేకపోయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ బయట తిన్న టేస్టే ఉంటుంది. అది ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే ఇలా 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్న బ్రెడ్ నైతే తీసుకోవాలి. అండ్ దాని మీద చీజ్ లేస్ నైతే వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో అండ్ స్వీట్ కార్న్ తీసుకోవాలి. అంటే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దాని మీద అయితే ఇలా వెజిటేబుల్స్, స్వీట్ కార్న్ అన్నింటినీ మనకి ఎంత వీలైతే అంతవరకు ఇలా వేసేసుకున్నాను. తర్వాత అయితే చీజ్ లేస్ ని తర్వాత ఇంకొకసారి పైన పెట్టేసి దానిపైన బ్రెడ్ అయితే ఇలా పెట్టేసుకుని ఒకసారి అలా ప్రెస్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ని, దాన్ని అయితే అందులో పెట్టేసి ఆవిరిపోకుండా ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అప్లై చేసి దాన్ని ఇంకొకసారి అలా ఆవిరిపోకుండా ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనం బయట తిన్న టేస్టే ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే చాలా వరకు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ ని ఫాలో అవ్వండి. ఓకే మరి బాయ్.